ఓకేనా? సో, మీకిక్కడ యాహ్! వాట్సాప్ డాట్ జార్ అని పెట్టారు. ఇక్కడ వాట్సాప్ డాట్ జార్ అని పెట్టారు. ఇక్కడ కూడా వాట్సాప్ డాట్ జార్ అని పెట్టారు. డాట్ జార్ అనేది జావా ఫైల్ అండి? టామ్ క్యాట్‌కి నోస్ ఓన్లీ జార్ ఫైల్. జావా ఫైల్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా? సో, మీరు డాట్ ఓకే. జార్ పెట్టారు అంటే అది టామ్ క్యాట్‌లో పెట్టినట్టు. టామ్ క్యాట్ వెబ్ సర్వర్‌లో పెట్టినట్టు. ఓకేనా? ఓకే. నిన్న మీకు ఆల్రెడీ ఓకే. ఎక్స్‌ప్లెయిన్ చేశాను గదండీ! అవును. ఫర్ అవును. ఎగ్జాంపుల్ సర్వర్ గురించి చెప్పారు. మీ డౌట్ ఏంటంటే నేనే చెప్తున్నాను. సార్ నేను హిట్ చేశాను www.whatsapp.com అని. ఏ సర్వర్‌కెళ్తది? ఇక్కడికెళ్తదా? 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 ఎక్కడికెళ్తదా? ఇక్కడికెళ్తదా? 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 సో, అన్నిట్లో గూడా వాట్సాప్.కామ్ ఉంది. మరి నాది ఎక్కడికెళ్తది సార్ అని మీరనొచ్చు. అవునా? ఇది ఎక్కడికైనా ఎళ్ళొచ్చు బేస్డ్ ఆన్ ది అవైలబిలిటీ అంటే వెరీ గుడ్. లిమిట్. సో, లోడ్ బ్యాలెన్సర్ ఏంటిది? లోడ్ బ్యాలెన్సర్. హ్మ్. సో, ఈ లోడ్ బ్యాలెన్సర్ ద్వారా మీరు హిట్ చేయంగానే ఎక్కడికెళ్తది? ఇక్కడికెళ్తది. ఈ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తది? ఎక్కడ ఫ్రీ ఉంది అని చూసుకొని అక్కడికి పంపిస్తది హిట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడంతా ఫ్రీగా లేదు. ఇక్కడన్నీ ఆల్రెడీ ఆల్రెడీ పీపుల్ ఆర్ యాక్సెసింగ్ థీస్ సర్వర్స్. సో, ఇక్కడ లేదు. సో, అప్పుడేమవుతది? మీకు ఎక్కడైతే ఫ్రీ ఉందో అక్కడి నుంచి తీసుకెళ్తది. అర్థమైందా? అర్థమైంది. సో, ఈ లోడ్ బ్యాలెన్సర్ అనేది వన్ ఆఫ్ ది సాఫ్ట్‌వేర్. సాఫ్ట్‌వేర్ అనొచ్చు. సాఫ్ట్‌వేర్ ఈస్ నాట్ ఏ సాఫ్ట్‌వేర్. లైక్ ఏ హార్డ్‌వేర్. నెట్వర్క్. నెట్వర్కింగ్ డివైస్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో కూడా లోడ్ బ్యాలెన్సర్ అనేది ఒకటుంటది. ఒక సాఫ్ట్‌వేర్, ఒక సర్వీస్ ఉంటది. లోడ్ బ్యాలెన్సర్ అనే సర్వీస్. ఇక్కడ ఒక లోడ్ బ్యాలెన్సర్ అంటే సర్వర్స్‌కి సర్వీసెస్ ఉంటాయండి. టామ్ క్యాట్ వెబ్ సర్వర్ ఓకే. అదొక సర్వీసు, ఎన్ఎఫ్ఎస్ సర్వర్ అట్లా వెబ్ సర్వీసెస్ ఉంటాయి. ఓకే. సో, మీకు పోను పోను అర్థమవుతది. ఇప్పుడేమి ఇయన్నీ గెలకొద్దు మీరు. ఓకేనా? ఓకే. మీకు అర్థమైందేంటంటే త్రూ లోడ్ ఆహ్, బ్యాలెన్స్ ద్వారా ఎళ్ళిపోతది. సో, ప్రతి సర్వర్‌కి ఏముంటదంటే యూ లిమిట్ ఉంటది. యూ లిమిట్‌కి క్రాస్ అయిందంటే వేరే సర్వర్‌కెళ్ళి హిట్ జనరేట్ అవుతది. హిట్ అవుతది. ఓకే. ఓకే గదా! ఆ! హ్మ్. సో, ఇంకా డౌట్లు. మీకు సర్వర్ ఆ! అంటే ఏంటో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాట్సాప్ అనేది నంబర్ ఆఫ్ పీపుల్ చాట్ చేస్తూ ఉంటారు. హ్మ్. సో, హ్మ్. దీన్ని బట్టి వాళ్ళు అవతల కంపెనీ వాళ్ళు ఎలా కాలిక్యులేట్ చేసి సర్వర్‌ని ఇన్‌స్టాల్ చేస్తారు. ఇంత నంబర్ అని ఉండొచ్చని. మేబీ దానికన్నా ఓవర్‌ఫ్లో గూడా అయిపోయి ఉండొచ్చు. దాని కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడొచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు మనం క్లౌడ్‌లోకెళ్తున్నాం గదా! క్లౌడ్ అని చెప్పాను. డెవాప్స్ అన్నాం. ఏడబ్ల్యూఎస్ ఓకే. డెవాప్స్ అన్నాం. సో, ఇప్పుడు అంతకుముందు సర్వర్స్ అనేవి డేటా సెంటర్‌లో పెట్టేవాళ్ళు. ఇప్పుడేంటంటే మీ డౌట్ ఫస్ట్ నేను చెప్తాను చూడండి. మీ డౌట్ ఏంటంటే ఎంతమందొస్తారో ఏంటో తెలీదు. అవునా? అవును. అవును. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టప్. ఏంటిది? స్టార్టప్. స్టార్టప్ ఎంతమందుంటారు? అవర్ అజంప్షన్ ఈస్ 10,000. యాహ్! అవర్ అజంప్షన్ ఈస్ 10,000 10,000. విల్ సస్టైన్ అప్ టు 6 మంత్స్. అప్ టు 6 మంత్స్. 6 సో, మంత్స్. మనకు సర్వర్ కెపాసిటీ ఎంత? 20,000. సో, 6 మంత్స్‌కి ఒక సర్వర్ సరిపోతది గదా! ఆ! ఫర్ ఎగ్జాంపుల్ సరిపోతుంది. 6 మంత్స్‌కి వాళ్ళ అజంప్షన్ 3 మంత్స్‌కే 20,000 అయ్యారు. 3 మంత్స్‌కే 20,000 అయ్యారు. 20,000. వాళ్ళేం జేస్తారు ఎమ్మటనే? వేరే సర్వర్ పెడతారు. ఓకే. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ 2 మంత్స్‌కే పెరిగారు. ఇంకో సర్వర్ పెడతారు. అట్లా పెడుతూ ఉంటారు. పెట్టుకుంటూ పోతారు. ఇదంతా మాన్యువల్ ఇంటర్వెన్షన్. ఆటోమేషన్ ఏంటిది? డెవాప్స్ అనేది ఆటోమేషన్ గదా! సో, క్లౌడ్‌లో ఆ! వచ్చేసి ఒక కాన్సెప్ట్ ఉంది. ఆటో స్కేలింగ్ అని. ఏంటిది? ఓకే. ఆటో స్కేలింగ్. హ్మ్. ఆటో స్కేలింగ్ అనే కాన్సెప్ట్ ఉంది. సో, దీని యూ లిమిట్‌ని బట్టి ఆటోమేటిక్‌గా ఏమవుతది మనం సెట్ చేస్తాం యూ లిమిట్. సెట్ చేయంగానే క్రాస్ అవ్వంగానే ఏమవుతది? ఇంకో సర్వర్ ఆటోమేటిక్‌గా అప్ అయిపోతది. ఓకే. ఓకే. ఓకేనా? ఓకే. ఇప్పుడు అర్థమైందా కాన్సెప్ట్ అది? ఆ! ఈ కాన్సెప్ట్ అర్థమైంది. యాక్చువల్‌గా ఏందంటే మనకి 3 ఎన్విరాన్మెంట్స్ చెప్పారు. ఆ! ఒకటి ఏందంటే డెవ్ ఎన్విరాన్మెంట్, ఓకే. డెవ్ ఇంకోటి క్యూఏ ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్, ఇంకోటి క్యూఏ ఎన్విరాన్మెంట్, మూడోది క్యూఏ. ఏందంటే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. హ్మ్. సో, ఈచ్ ఎన్విరాన్మెంట్‌లో ఒక సర్వర్ ఉంటుంది. హ్మ్. సో, సో, ఇంకొకటేందంటే డేటాబేస్ కూడా చెప్పారు. డేటాబేస్ సర్వర్ అని. అవును. సో, అంటే ఒక ఎన్విరాన్మెంట్‌లో 2 సర్వర్‌లుంటాయి. కానీ హ్మ్. ప్రతి ఎన్విరాన్మెంట్‌కి డేటాబేస్ అనేది కంపల్సరీనా సార్? యెస్.
డేటాబేస్ ఎందుకు కంపల్సరీ? ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాట్సాప్ సైన్ ఇన్ అయ్యారు. సైన్ అప్ అయ్యారు. సైన్ అప్ అయ్యారా? ఆ! సో, ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్‌బుక్ సైన్ అప్. ఫేస్‌బుక్ సైన్ అప్ పేజ్‌లో ఏం కనిపిస్తది? ఆర్ గూగుల్ సైన్ అప్ పేజ్‌లో, జీమెయిల్ సైన్ అప్ పేజ్‌లో లాగిన్ యూజర్ ఐడీ. యూజర్ మీ డీటెయిల్స్ మొత్తం అడిగిద్ది. అవునా? అవును. 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 మరి ఆ డీటెయిల్స్ ఎక్కడ స్టోర్ అవ్వాలి? అది డేటాబేస్‌లో స్టోర్ అవుతుంది. యెస్. డేటాబేస్ కావాలెందుకు? ఆ! కానీ అది ఆ అంటే నా డౌట్ ఏంటంటే, హ్మ్. డెవలపర్ ఆల్రెడీ చేస్తున్నాడు కాబట్టి, అతనికి డేటాబేస్ అవసరమా అనేది ఒక డౌటు. హ్మ్. ఇంకోటేంటంటే మనం రియల్ టైమ్‌లో చూసేటప్పుడు, రియల్ టైమ్‌లో వర్క్ అవుతున్నప్పుడు అక్కడైతే డేటాబేస్ నుండి వస్తుంది ఇన్ఫర్మేషను. అంటే హ్మ్. రిక్వెస్ట్, రిసోర్స్ వస్తాయి. హ్మ్. కానీ ప్రొడక్షన్ క్యూఏ డిపార్ట్‌మెంట్‌లో కూడా డేటాబేస్ సర్వర్ అవసరమా అనేది ఒక యెస్. అవసరమే. అంటే వీళ్ళు వెరిఫై చేయాలి గదా! క్యూఏ టీము. సో, ఇప్పుడే ఆ! ఆ! ఫర్ ఎగ్జాంపుల్ డెవ్ టీమ్ ఉంది. సో, అంటే డెవ్ టీమ్ కెపాసిటీ సేమ్ ఉంటుందా అండి? కెపాసిటీ సేమ్ ఉంటుందా అన్నిట్లికి? ఉండదు. ఉండదు. ఆ! అదే అక్కడ మీరు చూడలేదా? కెపాసిటీ సేమ్ ఉండదు. ఆ! ఎందుకంటే రియల్ టైమ్‌లో కెపాసిటీ ఎక్కువుంటుంది. అవును. ప్రొడక్షన్ టీమ్‌లో. ఇక్కడ తక్కువుంటుంది. కానీ ఏందంటే డేటాబేస్ అనేదేందంటే ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు కదా! అనేది. అంటే అప్పుడు ముగ్గురు ఒకే సర్వర్ నుండి ముగ్గురు కూడా యూజ్ చేసుకోవచ్చు కదా! అంటే 3 ఎన్విరాన్మెంట్‌లు. 3 ఎన్విరాన్మెంట్‌లు కూడా ఇ ఇ అంటే ఎట్ ఎ టైమ్ 3 ఎన్విరాన్మెంట్‌లు కూడా ఇన్ఫర్మేషన్‌ని యూజ్ చేయొచ్చు కదా! అని. అంటే సర్వర్. డేటాబేసా? ఆ! ఆ! డేటాబేస్ సర్వర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రియల్ టైమ్. యెస్. ఇక్కడేదో చేశారు. సో, ఇక్కడ ఏం చేశారంటే ఆ! ఫర్ ఎగ్జాంపుల్ వాడారు ఇక్కడ రియల్ టైమ్ వాడారు. ఇక్కడ డిలీట్ అయింది. ఏమైతదప్పుడు? డేటా లాస్ అవుతదా లేదా? యెస్. యెస్. సో, రియల్ టైమ్‌ని ఎప్పుడు సో, ఇదేంటిది ప్రొడక్షను. సో, ఇది నాన్ ప్రొడక్షను. ఓకే. సో, ఇది నాన్ ప్రాడ్. ఈ రెండిటిని ఎప్పుడు కంపేర్ చేయొద్దు. సో, ఎందుకంటే సో, సో, ఇది సెపరేట్‌గా ఉంటది. ఇదిక్కడ ప్రొడక్షన్‌లో ఏం చేయాలన్నా వి నీడ్ టు గో విత్ ద చేంజ్. ఓకే. వి నీడ్ టు గో ఓకే. విత్ ద చేంజ్. చేంజ్. హ్మ్. సో దట్ మీన్స్ ఆల్రెడీ ఉన్న డేటాబేస్‌ని ఈ క్యూఏ హ్మ్. టీమ్ అండ్ డెవాప్స్ టీమ్ అదే సారీ డెవలప్‌మెంట్ టీమ్ కాపీ వాడుకుంటా. చేసుకుంటాయి ఆ యెస్. ఇన్ఫర్మేషన్. యెస్. కాపీ యెస్. యెస్. చేసుకుంటారు రైట్? యెస్. ఓకే. కాపీ చేసుకుంటా. అలానే సో క్యూఏ కాపీ టీమ్ గూడా చేసుకుంటారు. కొన్ని సైన్ అప్‌లు చేస్తది గదా! క్యూఏ టీమోళ్ళు గూడా వాళ్ళు టెస్ట్ చేయరు. వాళ్ళు టెస్ట్ చేస్తారు. వర్క్ అవుతుందా ఓకే. లేదా? అలాగనే లోడ్ టెస్ట్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 5 క్యూఏ మెంబర్సే ఉన్నారు. 5 క్యూఏ టీమ్ పీపులే ఉన్నారు. అట్లాంటప్పుడు 5 ఓకే. పీపుల్ సో, రియల్ టైమ్‌లో 1,00,000 పీపుల్ వరకు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్. సో, ఓకే. ఈ ఏదైతే ఉందో దీంట్లో ఉన్న డేటాని తీసుకొని ఇక్కడ లోడ్ టెస్ట్ చేస్తారు. ఓకే. సో, దీన్ని డిస్టర్బ్ చేయరు. జస్ట్ కాపీ చేసుకుంటారంతే దాన్ని డేటాని. ఓకే. సో కాపీ చేసుకుంటే మనకేంటంటే ఎడిట్ చేసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. తర్వాత హ్మ్. అది ఒకసారి ఫైనల్ అయిన తర్వాత అప్పుడు రియల్ టైమ్‌కి మూవ్ చేసేస్తారు. అవును. యెస్. అండర్‌స్టూడ్. ఇవి కొన్ని చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి. పర్లేదు. మీకు అవే కావాలి నాకు కూడా. సో, ఇంకా ఏంటి? ఆహ్, ఆహ్, రాసి ఆహ్, పెట్టుకోండి. ఇంకా నేనదే చెప్పేది. మీరు 1 అవర్ క్లాస్ చూసినప్పుడు, సో, ఆ 1 అవర్ క్లాస్‌లో ఫర్ ఎగ్జాంపుల్ లైనక్స్ టైప్స్. ఓకేనా? సో, యాహ్! మీరిది ఫాలో అవ్వాలి తులసి. నేను యాహ్! చెప్పాను చెప్పండి. మందులు ఫస్ట్‌లో నేను చూస్తాను. సో, మీరు ఆ! అగ్రెసివ్‌గా ఉన్నారు. నేను అడిగిన దానికి ప్రతి చెప్తున్నారు. ప్లస్ నేను టాస్క్‌లు చేయమంటే చెప్తున్నారు అంటే నేను ఫార్వర్డ్ అవుతాను. లేదంటే క్లాస్ చెప్పి వదిలేస్తాను. మీకు ముందే చెప్పాను త నేను. తప్ ఆ! తప్పకుండా. హ్మ్. సో, అంటే లైనక్స్ టైప్స్ మీకేమైనా అని అనిపించిందా మీరు చెప్పింది ఫాలో అవ్వట్లేదని? నాది నాకు కొద్దిగా అలా తెలీదు. ఏమంటే అది నాకు తెలీదు కదా! ఫస్ట్ రోజే నేనేం చెప్పలేను గదా! ఓకే. ఓకేనా? సో, 1 యాహ్! డాట్, 2 డాట్ అందుకనే మీకు చెప్తున్నాను అందుకే అది గూడా. సో, అంటే యాహ్! ఎలా సక్సెస్ అయ్యారు అంటే వన్ ఆఫ్ ద రీజన్ ఇది కూడా. సో, నేనెందుకు యాహ్! అందరూ ఇప్పుడు 100 మెంబర్స్ సక్సెస్ అవ్వలేరు. అవునా? అవును. ఎందుకు? బేస్డ్ ఆన్ ది ఇంట్రెస్ట్. యెస్. ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే ఆటోమేటిక్‌గా ఏందంటే టైమ్ అనేది ఏదో ఒక రకంగా చూడొచ్చు. ఎలాగో ఒకటి ఎఫర్ట్ చేయొచ్చు. గూడా. ఎఫర్ట్ ఆల్సో. సో, నువ్వు ఎఫర్ట్ పెడితేనే నీకొస్తది. ఎఫర్ట్ కూడా ఎలా పెట్టాలి? ఒక రిథమ్ అంటే ఒక ఫార్మాట్. ఒక ఫార్మాట్ ఫాలో అయినప్పుడు ఆటోమేటిక్‌గా మీరు సక్సెస్ అవ్వగలుగుతారు. ఓకేనా? సో, లైనక్స్ టైప్స్ ఉన్నప్పుడు మీకేమేం డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ రాసుకోండి. సో, ఇంకో వీడియో చదివేటప్పుడు ఆ డౌట్స్ ఏంటి రాసుకోండి. ఆ డౌట్స్ రాసుకోండి. ప్లస్ సో, మీరు ఫస్ట్ టైమ్ వీడియో చూసేటప్పుడు ఏం రాయమాకండి, ఆపమాకండి అసలు రికార్డింగ్‌ని. ఓకేనా? ఓకే. సో, ఎందుకంటే వాట్ ఐ బిలీవ్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాజేంద్ర నగర్ నుంచి కూకట్పల్లి వస్తారు.
ఫస్ట్ టైమ్ లొకేషన్ పెట్టండి సార్, ఎలా రావాలి, జెయింట్ రావాలి, ఎక్కడికొచ్చాలి, ఇక్కడికొచ్చాలి, ఇవన్నీ చెప్పుకుంటూ అడుక్కుంటూ వస్తారు. అవునా? అవునవును. సెకండ్ అవును. టైమ్ ఏం చేస్తారు? డైరెక్ట్‌గా వచ్చేస్తారు. డైరెక్ట్‌గా వచ్చారు. థర్డ్ దగ్గర ఏం చేస్తారు? ఫోర్త్ టైమ్ డైరెక్ట్‌గా షార్ట్ కట్ వచ్చేస్తారు. ఏమైనా ఉందా? వెతుకుతుంటారు. ఫిఫ్త్ టైము ఇయన్నీ వెతుక్కుంటుంటారు. నెక్స్ట్ రాజేంద్ర వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఇన్‌స్టిట్యూట్‌కి వద్దాం అనుకున్నాడు. ఏం చెప్తారు? మీరు ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్నారు. మీరేం చెప్తారు? ఇన్ని సార్లు వెళ్లారు. అవునా? యెస్. యెస్. సో, వెళ్ళినప్పుడు ఏమవుతుంది? మీ మైండ్‌కి కొన్ని ఇది పాయింట్స్ అంటే ఐడెంటిఫికేషన్ లొకేషన్స్ మార్క్స్. అవును. లొకేషన్ మార్క్స్. ఐడెంటిఫికేషన్స్ మీ మైండ్‌కి ఎక్కిపోతాయి. సో, అవును. నేను అవును. చెప్తాం రాజేంద్రనగర్‌లో బస్ ఎక్కావా? అక్కడ బస్ ఎక్కిన తర్వాత హైటెక్ సిటీలో దిగు. అక్కడ ఫ్లైఓవర్ ఉంటది. ఆ ఫ్లైఓవర్ దాటు. ఇది దాటావా? అది దాటావా? ఎందుకు? సో, నంబర్ ఆఫ్ టైమ్స్ మీరు రిపీట్ చేశారు కాబట్టి ఏమైంది? ఆటోమేటిక్‌గా మీ మైండ్‌లో ఫీల్ అయిపోయింది. సేమ్ ఫీలింగు. యెస్. సో, అదైనా సరే యాహ్! ఫస్ట్ టైమ్ మీరు రికార్డింగ్ చూడండి అంతే. ఏం చేయొద్దు. సో, క్లాస్ చెప్పేటప్పుడు కూడా వినండి అంతే. ఏం చేయొద్దు. రాసుకోవద్దు. ఏం చేయొద్దు. ఓకేనా? సో, దాని తర్వాత ఓకే. రికార్డింగ్ మళ్ళొకసారి చూడండి. రాసుకోవద్దు. థర్డ్ టైమ్ స్టార్ట్ చేయండి రాయటం. ఎందుకంటే అప్పుడు మీరు 3 ఓకే. టైమ్స్ చూసిన తర్వాత ఏమవుతదంటే మీకు కొంచెం ఏదో ఒక, ఒక థింకింగ్ అనేది వచ్చేసిద్ది. అవును. 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 మీకు అర్థమైపోవటం. సో ఎందుకంటే ఒక్కసారికి ఏది రాదు. యెస్. యెస్. ఓకేనా? యాహ్! అప్పుడు ఇప్పుడు చెప్పండి. లినక్స్‌లో గూడా సార్ ఇప్పుడు లినక్స్‌లో గూడా చాలా ఫార్మాట్స్ ఉన్నాయి గదా! ఉబుంటు అని, రెడ్ హాట్ అని, హ్మ్. సెంటోస్ అని. హ్మ్. సో వీటిలో అన్నీ ఒకదానికొకటి డిఫరెంటా అండి? లేక డిఫరెంట్. సో, కోర్ లైనక్స్ ఈజ్ సేమ్. ఏంటిది? ఆ! కోర్ లైనక్స్ హ్మ్. అంటే సోర్స్ కోడ్. సోర్స్ కోడ్ కాదు. లైనస్ ట్రోవాల్డ్ చూసారా? ఆ! ఆ! లైనస్ ఆ! ట్రోవాల్డ్ ఓ డెవలప్ చేసిన ఒక ఓ లైనక్స్ ఉంది చూసావా? ఓపెన్ సోర్స్ అది. ఓపెన్ సోర్స్. ఆ లైనక్స్ తీసుకొని అందరూ క్రియేట్ చేశారు. అంటే మాక్సిమం కమాండ్స్ అవే వర్క్ అవుతుంటాయి. ఒక 10% కమాండ్స్ ఏంటి? 10%. 10% కమాండ్స్ డిఫరెంట్ ఉంటాయి. ఓకే. సో, డిఫరెంట్ ఇన్ ద సెన్స్ ప్యాకేజ్ ఇన్‌స్టాలేషన్ ఉందనుకోండి. ఒక సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయాలి. విండోస్‌లో నెక్స్ట్ అని కొట్టుకుంటూ ఎళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లేవర్స్, రెడ్ హ్యాట్ ఉంది. అనే ఒక కమాండ్ కొడతారు. సో, అదే ఉబుంటు అన్నారు చూసారా? ఏపీటీ గెట్ ఆర్ ఏపీటీ అని ఉపయోగిస్తారు. అట్లా జస్ట్ సింపుల్ ఓకే. స్మాల్ మోడిఫికేషన్సే. ఒకవేళ మీకు ఏదో ఓకే. ఒక లైనక్స్ రెడ్ హాట్ మీదో ఏదో ఒక ఫ్లేవర్ మీద మీకు అవగాహనొస్తే ఈ ఆటోమేటిక్ ఈజీ అయిపోతది. అలానే క్లౌడ్ గూడా ఏదో ఒకటి మీకొచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో, ఏడబ్ల్యూఎసో, గూగులో, అజూర్ ఏదో ఒకటి. కోర్ ఫంక్షనాలిటీ షుడ్ బి సేమ్. ద నేమింగ్ కన్వెన్షన్ షుడ్ బి డిఫరెంట్ ఓన్లీ. ఓన్లీ ద డిఫరెన్స్ ఈస్ నేమింగ్ కన్వెన్షన్. సో, ఇక్కడ అన్నారు. ఇంకో చోట ఏపీటీ గెట్ అన్నారు. బట్ ఇక్కడ ఏంటిది కాన్సెప్ట్ ఏంటి ప్యాకేజ్ ఇన్‌స్టాలేషన్. సో, ప్యాకేజ్ ఇన్‌స్టాల్‌కి అంటే సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్‌కి రెడ్ హాట్ అయితే ఉపయోగిస్తారు. ఉబుంటు అయితే apt get ఉపయోగిస్తారు. అంతే తేడా. అంటే ఓకే. మీరు బై ప్రాక్టీస్ ఏమొచ్చిదంటే అలవాటయిపోతదండి. ఓకే. ఓకే. ఓకేనా? ఓకే. ఓకే. అంటే నేనికి ఇక్కడ వరకు రాలేదు. దీనికి ఇక్కడ వరకు యాప్ గెట్టబట్టి తెలీదు. నేను మీటింగ్ 10 చూసినప్పుడు మినిట్స్‌లో ఏందంటే ఎండ్ అయిపోతదంట. సో, మీరు మళ్ళీ చూడండి. ఓకే. ఓకేనా? ఆ 3 రికార్డింగ్సే చూడండి. రేపు షూర్. 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 భాస్కర్ మిమ్మల్ని గైడ్ చేస్తాడు. ఓకేనా? సో, ఓకే. మీరు ఖతీజా కొంచెం రేపు ఒకేసారి ఉన్నారనుకోండి. మీ ఇద్దరికి స్టార్ట్ చేసి వీళ్ళు యాక్చువల్‌గా ఒక 1 వీక్ ముందున్నారు. సో, వీళ్ళలో కలపాలంటే వీళ్ళని ఆప్ చేయాలన్నమాట 1 వీక్ మీతో పాటు రావాలి అంటే. అందుకని. ఓకేనా? సో, వాళ్ళకేంటంటే షూర్. ఈలోపు షూర్. రియల్ టైమ్ టాస్క్‌లని వాళ్ళకి సపోర్ట్ కూడా నేను. ఓకేనా? సో, ఈలోపు ఏంటంటే ఓకే. వాళ్ళ టాస్క్‌లు కంప్లీట్ చేస్తా. ఆ! మంచిదండి. వాళ్ళ టాస్క్ కంప్లీట్ చేసి వాళ్ళని ఇంకా ఇంక్లూడ్ చేసేస్తాను. ఇవి సో, ఇవి. సో నేను మీరు పంపించిన వీడియోలో 3 కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇంక ఫర్దర్ వేరే వీడియోస్ వెళ్ళమంటారా? మళ్ళీ చూసి కంప్లీట్ అయిపోయినాయి అని నాకు చెప్పండి. సో, నాకు మీరు కూడా షార్ట్ కట్ నోట్స్ రాయండి. ఒక షార్ట్ కట్ నోట్స్ రాసి అయిపోయిన తర్వాత సో, రికార్డింగ్స్ అయిపోయిన తర్వాత నీకు పర్ఫెక్ట్‌గా వచ్చిందన్న తర్వాత జస్ట్ ఒక షార్ట్ కట్ నోట్స్ రాయండి. ఒక నోట్స్ కొనుక్కోండి. ఓకే. ఓకే. ఓకేనా? ఓకే. సో, అప్పుడేమైతదంటే ప్రతిసారి రికార్డింగ్ తిరగే అవసరం లేదు. మీరు పొద్దున్నే లెగంగానే ఆ బుక్ చూసారనుకోండి. ఓహోహో! మనకి ఈ టాపిక్‌లు వచ్చు అనే ఒక ఐడియా వచ్చేసిద్ది. ఓకే. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఇది క్లౌడ్ అన్నారు కదండీ! క్లౌడ్ గురించి నాకు చెప్పను. తెలీదు. క్లౌడ్ గురించి లైనక్స్ అయిపోయిన తర్వాత మీకు తెలుస్తది. ఓకేనా? ఓకే. ఓకే. సో, లైనక్స్ ఈస్ ద బేస్ అండి. సో, ఓకే. లైనక్స్ ఇప్పుడు మనకి సైకిల్ అనేది ఏంటిది ఫర్ ఎగ్జాంపుల్ ఒక బేసిక్. సైకిలొస్తే మనం ఏం చేయొచ్చు? బైక్ తోలొచ్చు. కారు తోలొచ్చు. కారు తోలటం అంటే ఒక అవగాహన అనేది వచ్చిద్ది. అంటే మనం ఎలా బ్రేకులెయ్యాలి? ఎలా పెడల్స్ ఎయ్యాలి? ఎలా వెళ్ళాలి? ఏంటి అనేది ట్రాఫిక్‌లో ఎలా ఎళ్ళాలనేది బేసిక్ అనేది సైకిల్. యెస్. 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 సో, అన్నిటికి అంటే అన్నమాట.
ఓకే. ఓకే. బేసిక్ ఫండా తెలుస్తుంది. రోడ్ యొక్క దీని గురించి తెలుస్తుంది. యాస్ హ్మ్. వెల్ యాస్ హ్మ్. సో, ఈ ఇంకా లైనెక్స్ టూ అనేది ప్రతి వీలర్స్‌కైతే దానికి గూడా. సో, ఇప్పుడున్న రియల్ టైమ్‌లో లైనెక్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? సో, లైనక్స్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ హ్మ్. విచ్ కమ్యూనికేట్స్ బిట్వీన్ హార్డ్‌వేర్ అండ్ యూజర్. యెస్. 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 కాకపోతే ఇక్కడ ఎందుకు లైనక్స్‌లో ఏందంటే మనం కమాండ్ లైన్స్ యూజ్ చేస్తాము. అవును. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ యూజ్ చేయం. చెయ్యం. ఎందుకంటే మెమరీ ఎక్కువ తీసుకుంటుందని. అవును. 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 సో, ఆ వీడియోస్ చూడండి. ఒక చిన్న షార్ట్ మళ్ళీ చూడండి వీడియోస్. ఓకేనా? ష్యూర్. 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 హ్మ్. సో, ఇంకా ఇలాగ మీరు నాకు కూడా డౌట్స్ అంటే క్వెషన్స్ ఏస్తూ ఉండండి. మేబీ నేను రికలెక్ట్ చేయగలనో లేదో. అందుకనే భాస్కర్ అనే అతన్ని ఇప్పుడు నేను మీకు చెప్పలేను గదా! క్లాస్ చెప్తే. సో, మీ డౌట్స్ చెప్తే అవును. నేను పావుగంటే క్లాస్ చెప్పగలను. అవును. 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 ఓకేనా? మీకు థాంక్స్. థాంక్స్. భాస్కర్‌ని థాంక్స్. అతన్ని అలోకేట్ చేస్తాను. అతను చెప్తాడు. ఒకవేళ ఓకే. మీరొచ్చారనుకోండి ఆహ్, చైతన్య గూడా యాక్చువల్‌గా చెన్నైలో చేస్తాడతను. హెచ్‌సీఎల్ నా కోసం సపోర్ట్ కోసం హైదరాబాదొచ్చాడు. ఓకే. మీరొస్తే రేపు అతన్ని గూడా రమ్మని అసలు ఎలా ఉంటది? తప్పకుండా. ఏంటి అని చెప్తాను. తప్పకుండా. రేపు మోస్ట్ ప్రాబబ్లీ 10:30 కల్లా అక్కడ ఉండడానికి ట్రై చేస్తానండి. సరే అండి. సరే. సరే. అదే పేరెంట్ మీట్ టీచర్ యాహ్! అవ్వండి ఏం గాదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ అంటే అది భాస్కర్ ఉన్నాడు. వాళ్ళున్నారు గదా! టైం పడుతుందనుకుంటా. ఎందుకంటే 11 అవ్వచ్చు, 12 అవ్వచ్చు. ఎందుకంటే నాకన్నా ముందు ఎవరైనా పేరెంట్స్ వచ్చారనుకోండి మళ్ళీ వెయిట్ అందుకనే చేయాల్సొస్తది. మనం ఒక పని చేయాలంటే సో, వాళ్ళకంటే మనమే ముందుండాలి. నిజమే సార్. అంటే స్కూల్ స్టార్ట్ అయితే 9:00కి ఇది 9:00 పేరెంట్ ఉండేసేయండి. టీచర్. సో, 9:00 కంటే ఓకే. ముందే 5 మినిట్స్ ముందే ఉనండి. యాక్చువల్లీ నాకు కూడా రేపు పేరెంట్ టీచర్ మీటింగ్ ఉన్నట్టుంది. సో, ఎనీవే భాస్కర్ అయితే ఉంటాడు మీకు. ఓకేనా? సో, నేను కూడా నాకు నాకు కూడా రేపు కొద్దిగా మార్నింగ్ 9:00కి పేరెంట్ టీచర్ మీటింగు. సో, నేను కూడా ఓకే. 8:45కి, 8:30కి అక్కడే ఉంటాను. నేనే ఫస్ట్ తీసుకొని వచ్చి నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. ఓకేనా? థాంక్ యూ. థాంక్ యూ. సరే. యాహ్! చదవండి అవి యాహ్! 3 మంచిది. రికార్డింగ్స్ మళ్ళీ చూసి నాకేం రాయాలో ఒక నోట్స్ యాహ్! రాయాలి. నేను మీరొచ్చినప్పుడు నేను చూస్తాను. మంచిదండి. యాహ్! ఓకేనా? సో, థాంక్ యూ. కష్టపడాలండి. యాహ్! బాగా కష్టపడాలి. మామూలుగా గాదు. ఇగ మామూలుగా కష్టపడకూడదు. 'బాహుబలిలో' వాడు ఏంటిది 'రానాగాడు' మనం ఎట్లా ప్రభాస్ లాగా. చూసామండి 'ప్రభాస్, రానాని' వాళ్ళని ఎలా చూసాం మనం మనుషుల్లా చూడలేదు కదా! అదే. సో, వాళ్ళు 18 అవర్స్ వాళ్ళు ఓకే. ఓన్లీ జిమ్‌కే వెచ్చించారంట. మనం 18 అవర్స్ ఓన్లీ ఓకే. చదువుకే వెచ్చిద్దాం. ఓకేనా? ఎందుకు రాదో చూద్దాం. డెఫినైట్లీ సార్. యాహ్! యాహ్! థాంక్ యూ. సరే. యాహ్! థాంక్ యూ. హ్మ్. హ్మ్.